మరొకసారి ఈ ఆదివార కాలంలో ప్రభు ఆరాధన చేయటకు ఇచ్చిన అవకాశం కొరకు ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి మన వాక్య భాగంలో ఉన్నటువంటి యొక్క సామెతల గ్రంథము 13వ అధ్యాయం నుంచి మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం. దయచేసి అరుణ నిలబడి స్పష్టంగా 13వ అధ్యాయం చదివి వినిపించాడు. సామెతలు 13వ అధ్యాయం. జ్ఞానం నిలబడవును, అపహాస్యకుడు గర్జించినకు లోబడడు. నోటి బలము చేత మనుషుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకుడు బలత్కారము చేత గర్జించును. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకును, ఊరకొనగా మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. సోమని ఆశపడును కానీ వారి ప్రాణము ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము దృష్టిగా ఉండును. నీతిమంతునికి కళ్ళ మాట అసత్యము, భక్తిహీనుడు నిందించుతూ అవమానము ఖర్చును. యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపమును చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకోవచ్చు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకున్న వారు బహుధనం గలవారు కలరు. ఒకనే ప్రాణములకు వారి ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు, నీతిమంతుల వెలుగు ఏదెములను. భక్తిహీనుల దీపము ఆరిపోవును, గర్భం వలన జగడమే పుట్టును. ఆలోచన వినవానికి జ్ఞానం కలుగును, మోసము చేసి సంపాదించిన ధనము గ్రహించిపోవును. కష్టము చేసి పూడ్చుకున్న వారు తన ఆస్తిని వృద్ధి చేసుకును. కోరిక సఫలము కాకుండా చేత హృదయం వచ్చును. సిద్ధించిన మనోవాంఛలు వృక్షము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష ఉండును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానోపదేశము జీవపుడుట, అది మరణనాశము నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులు అందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత తీరునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. శిక్షను ఉపయోగించడానికి అవమానము దారిద్ర్యతను ప్రార్థించును, గర్తింపును లక్ష్య పెట్టువాడు గంతముందును. ఆశతీరుగా ప్రాణములకు తీపి, చెడుతనము విడుచుట మూర్ఖులకు అసత్యము. జ్ఞానుల సవాసము చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సవాసము చేయవాడు చెడిపోవును. కీడు పాపమును కర్మను, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. వీధులు చేతపడితే కొట్టబడి విస్తారంగా పండును. అన్యాయం వలన నశించువారు కలరు, బెత్తము వాడని తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. నీతిమంతుడు ఆఖరి తీరా భోజనం చేయను, భక్తిహీనుల కడుపునకు దేవి కలుగును. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకలు ఆశ్రయించి దీనికి ప్రార్థించు. ప్రభా, ఈ పాలకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం ధ్యానించుడుగా కావలసిన ఆత్మీయ శక్తులు మాకు నేర్పించి ఆశీర్వదించమని క్రీస్తును ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సామెతల గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్టయితే నీతిమంతుని జీవితము అనీతిమంతుని యొక్క జీవితం యొక్క పోలిక మనకు కనిపిస్తుంటుంది. మొదటి 4 వచనాల్లో చూసినట్టయితే అక్కడ కుటుంబ విషయం మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో ప్రత్యేకంగా కుటుంబ విషయం మాట్లాడుతుంటున్నాడు. కుటుంబ విషయం వచ్చినప్పుడు తండ్రి కుమారుని యొక్క రిలేషన్షిప్, ఇక్కడ వారి యొక్క సంబంధాల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు అంటే తండ్రి యొక్క మాటలు వినిన కుమారుడు, తండ్రి ఆజ్ఞలను గైకొనిన కుమారుడు, తండ్రి మాటలకు చెవినిచ్చిన వాడు జ్ఞానం గలవాడగును అంటున్నాడు. ప్రియులారా, యొక్క వాక్య భాగంలో మనం చూసినట్టయితే ఒక జ్ఞానవంతుడైన కుమారుడు చూస్తుంటున్నాం. జ్ఞానం గల కుమారుడు 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం దయచేసి. 10వ అధ్యాయం 1వ వచనం చాలండి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ప్రియులారా, ఇక్కడ జ్ఞానవంతులు అంటే మీ యొక్క కుటుంబ జీవితంలో యవనస్తుల పిల్లలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ యొక్క తల్లిదండ్రులకు
విధేయులు ఉండడం నేర్చుకోవాలి, వారి మాటలు వినడం నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులైన వారు వారికి ఇచ్చే శిక్షణలో మీరు కూడా వాక్య విరోధమైన విషయాలు ఏమి వారికి చేయమని చెప్పొద్దు. సండే స్కూల్కి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, వాక్యం వినొద్దు, ఇలాంటి విషయాలు వాళ్ళకి బోధించొద్దు. మీరు వారికి జ్ఞానము కాదు బోధించేది, వారిని తప్పుదారిలో మీరు పట్టిస్తుంటున్నారు. అలాంటి విషయాలు చేసి తర్వాత మీరు ఏడ్చి కూడా లాభం లేదు. ఎన్నో కుటుంబాలు చూసాం మా సేవలో ఇలాంటి విషయాలు చేసి వారు కన్నీరు కారుస్తుంటున్నారు వారి జీవితంలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటాం ఏంటంటే, మీరు యవనస్తులైన వారు తల్లిదండ్రుల మాటల విధేయతలో ఉండాలి. ఇంకా నేను ప్రతిసారి చెప్తాను, మా ఇంట్లో చాలామంది ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఒకే విషయం చెప్పాను, నేను మా ఇంటిలో మా నీడలో ఉన్నప్పుడు మా రూల్స్ ఫాలో కావాలి, నేను చెప్పిన రూల్ ఫాలో కావాలి, అంతే. మీ రూల్తో నా ఇంట్లో ఉండేదానికి వీలు కాదంటారు. మాకు రాత్రి 10 దాకా నిద్ర రాదు, 11 దాకా నిద్ర రాదు, ఏం చేద్దామంటే రాకపోతే పర్వాలేదు, 10 గంటలకు లైట్ ఆఫ్, దట్స్ ఇట్. వీకెండ్లో ఏమన్నా ఉంటే వీకెండ్లో ఎవరైనా ఉండండి, మీరు 12-1 గంటల దాకా ఏమైనా చూసుకోండి, టీవీ కావాలంటే. వీక్ డేస్లో 10 o'clock లైట్ ఆఫ్ చేయండి, ఫినిష్ అంతే. వాళ్ళు పెరుగుతున్నప్పుడు అలాంటి కొన్ని కట్టడలు ఉంటాయి. అందరు భోజనానికి రావాల్సిందే, నాకు ఇష్టం వచ్చినప్పుడు తింటా, అది లేదు. సాయంత్రం భోజనం కూర్చోండి, అందరు భోజనం టైంకు భోజనానికి రావాల్సిందే, దట్స్ ఇట్. అది ఒక నియమం. ఇంట్లో ప్రతి కుటుంబానికి కొన్ని నియమాలు అనేది ఉండాలి. మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటారా? ఉదయాన్నే మంచి డివోషన్ జరుగుతుంటుంది, మీరు దానికి అటెండ్ అవుతారా? చాలా బిజీ, ఎవరికి టైం దొరకదు అప్పుడు అటెండ్ అయ్యేదాన్ని. అడేందులో చెప్పేది అదే కదా వాక్యం చెప్తాడు, మనం వేరే కాడ వినొచ్చులే. ఎందుకంటే మనము మన కుటుంబ వ్యవస్థలో ఒక క్రమశిక్షణ అనేది మనలో ఉండాలి. మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. ఇక్కడ కుటుంబ వ్యవస్థను మాట్లాడుతూ యవనస్తులకు ఇస్తున్నట్టే, నీ తండ్రి మాటలను గైకొను, మాటలు వినడం నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు నీ అంత విద్యావంతులు కాకపోవచ్చు, అయితే వారిని జన్మనిచ్చారు. వారు రెండవది ఏం చేశారు, వారి యొక్క నియమాలు స్కూల్లో నేర్చుకొని ఉండకపోవచ్చు, కానీ వారి జీవితం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. విజ్డమ్ అంటారు దాన్ని. ఆ విజ్డమ్లో వారిని నడిపించినప్పుడు మీ తల్లిదండ్రుల మాట వినాలంటున్నాడు. దాని వ్యతిరేకంగా మాట్లాడుతూ దానికి ఆపోజిట్గా ఏమంటాడు, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అపహాసకుడు, ఇంగ్లీష్లో మాకర్ అంటారు. వాడు గద్దింపుకు లోబడడు. నువ్వేందులో నాకు చెప్పేది, మేము చాలా మందిని చూసినాం. నీకేం తెలుసు డాడీ, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. మమ్మీ నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, నువ్వు చెప్పొద్దు ఈ విషయాలు. అపహాసం చేస్తారు. ఏం చేస్తారండి, గద్దింపును అపహాసం చేసేవాళ్ళు జాగ్రత్త. దయచేసి 14వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. 14వ అధ్యాయము 6వ వచనం, అపహాసకుడు జ్ఞానమును వెదుకుట వ్యర్థము. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థం. వానికి ఇంట్రెస్టే లేదు మాటలు, ఎవరి మాట వినేదానికి. వాడికి అన్నీ తెలుసు. వాడు ఏం చేస్తాడంటే వాడికి జ్ఞానం అనేది ఉండదు, ఎందుకంటే వాడు వినటం లేదు, వాడు నేర్చుకోవటం లేదు. అదే 15వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము 12వ వచనం, అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు. అపహాసకుడు తను గద్దించు వాడిని ప్రేమించడు. జ్ఞానులు ఎందుకు వాడు వెళ్ళడు. వాడికి అవసరం లేదు. ఎవరైనా చెప్తే తుమ్కోనే బోలే వాళ్ళ ఇంటికి పోయి చెప్తా, మా పిల్లలను చెప్పిండ్రు వాళ్ళు, అంతటో ఆయన మా పిల్లలను కరెక్ట్ చేసి అంత అయిపోయారా. అపహాసం. జాగ్రత్త. ఇది కుటుంబ వ్యవస్థలో మాట్లాడుతున్నాడు. వీరు గద్దింపుకు లోబడరు. వారు ప్రేమించారు గద్దించేవారిని, తిట్టుకుంటారు, వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గర నుంచి. ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రులు వాళ్ళని కరెక్ట్ చేసినప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళు అంటారు, ఎప్పుడు ఇంగ్లీష్ పోతామా అంటారు. కంటాలారే కొంచెం అరుస్తే బట్టలు వేసుకొని పోయి ఫ్రెండ్స్తో తిరగని పోతారు. మళ్ళీ రాత్రి 10 అయితే ఇంటికే రావాలి. అన్నం వద్దని వెళ్ళిపోతారు. రాత్రి వచ్చి ఆకలి అవుతుంది అనుకుంటారు. ఏమండి అంటారు కదా వాడుక భాషలో, ఊపర్ వాళ్ళనే భేజే దియా ఉస్కు ఉపయోగ్ కరో. దేవుడు ఒక తెలివైనది ఇచ్చిన దాన్ని ఉపయోగించండి.
నీ కాళ్ళపైన నిలబడేంత వరకు నువ్వేం చేయలేవు. నువ్వు అలెగ్జాండర్ గ్రేట్ అని చెప్పుకున్నా నీ గ్రేట్నెస్ మీ అమ్మ మీ నాన్న బాగా తెలుసు అంటే నీ గ్రేట్నెస్ ఎంతనో అనేది. కాబట్టి మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు మీరు దేవునికి విధేయులుగా జీవించండి. గద్దించండి. నువ్వు చెడిపోయేవాడు అయితే ఎవరి మాట వినవు. నువ్వు ఎవరైనా చెప్తే కూడా తూకోనే బోల్లేవాళ్ళ తుమ్కోనే అంకు సోమాలమే. అది ఇక్కడ చెప్పేది మాకర్ ప్రియులారా. అంతేకాదండి, దయచేసి 17వ అధ్యాయం 5వ వచనం 17వ అధ్యాయము ఇంకో విషయం ఉంది ఇక్కడ. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. వాడు జ్ఞానులు అంటే ఏంటి? అలర్జిక్. ఈ పాస్టరా మళ్ళీ షురూ చేసిండు ఈయన, ఈ టీచరా మళ్ళీ వాక్యం అని పట్టుకున్నాడు. వీళ్ళ మా ఇంటికా మా అమ్మ ఎప్పుడు ఎమ్మడి పడుతుంటుంది ఊరికే. కానీ మీరు మీ తల్లిదండ్రులతో కానీ మంచి జ్ఞానవంతులతో కానీ దేవుని బిడ్డలతో కానీ అపహాసకులు సాహసం చేయాలి. వాడి గుళ్ళో ఉంటే ముళ్ళపైన ఉంటుంది, వాడి కింద ఆ అన్యులతో చేరి బయట డాన్సులు చేసి బయట క్రికెట్ ఆడేదానికి వాడికి ఎంతో సంతోషం ఉంటుంది. 24/7 అయినా ఉంటాడు, అక్కడేం తొందర ఉండదు. వాడి గుడికి వచ్చి అరగంట కూర్చుండేదానికి వాడికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దేవుని మాటలు, ఈజ్ అలర్జిక్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటలు అంటే వాడు పరిగెత్తాడు. జ్ఞానవంతులు వెళ్తా వాడు కూర్చోడు. 19వ అధ్యాయం 29వ వచ్చిన చూద్దాం. 19వ అధ్యాయం 29వ వచ్చిన చూద్దామండి. అపహాస్యులకు తీర్పును, బుద్ధిల వీపుకు బెత్తమును నియమించబడిను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మన జీవితాలను కాపాడుకోవాలండి. అపహాసికుల మార్గన దేవుడు దృష్టిలో ఆలోచించబడక ఆపలు మరి నీలోక అపహాస్యులు కూర్చుని చూడనా కూర్చుండక. నీ ఫెలోషిప్ కంపెనీ ఊరికే వాళ్ళని ఎక్కిరించేది చేసేది, దేవుని తిరస్కరించేది అలాంటి వాళ్ళతో చేయాల్సినది. నువ్వు మంచి దేవుని బిడ్డలతో, దేవుని యొక్క భయం కలిగిన వారితో నువ్వు స్నేహం చేసినట్టయితే నీ జీవితంలో నువ్వు ఏం చేస్తావు? నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదింపబడతావని మనము చూస్తుంటున్నాం. అందుకని 20వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే ఏముందండి ఇక్కడ? 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను గురించి నువ్వు చెప్పని అవసరం లేదు. నువ్వు 1 గంట 2 గంటలు నీ ప్రవర్తన చూస్తే తెలిసిపోతుంది నువ్వు ఎలాంటి వాడు అని చెప్పేసి. ఏమండి, నీ ప్రవర్తన చూస్తే, మన పిల్లల ప్రవర్తన చూస్తుంటాం కొన్నిసార్లు, వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళకి ఇంట్లో చక్కగా మర్యాద నేర్పటం లేదు, వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అనిపిస్తుంది. ఎందుకంటే మీ ప్రవర్తన ద్వారానే తెలిసిపోతుంది నువ్వెవరో. నీ ప్రవర్తన ద్వారానే. బాలుడి జీవితం కూడా అంతే, మన పిల్లలు కూడా జీవితం కూడా అంతే. కేవలం గుడికి పోయేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కాదు, కేవలం బంధువుల కాడికి వినడరే అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కాదు. అది ప్రతిరోజు నీ జీవితంలో, నీ ఇంట్లో ఈ క్రమశిక్షణ విషయము ముందు కొనసాగడం చాలా ప్రాముఖ్యమైన విషయమని మనము మర్చిపోవద్దు. 21వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి దయచేసి. 21వ అధ్యాయము 11వ వచనం. అపహాసికుడు దండింపబట్టు చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానం గలవాడు ఉపదేశములకు తెలియను. అపహాసుడు దండింపబట్టు చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానమును పొందును. ప్రియులారా, ఎక్కడ ఇలా చూసినట్టయితే అపహాసకుల జీవితాన్ని మనం ఎన్నో విధాలుగా మనం చూస్తుంటున్నాం. అయితే మరలా మన వాక్య భాగం 11వ అధ్యాయం కదా, నోటి ఫలం చేత మనుష్యుడు మేలును అనుభవించును. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. కానీ వీళ్ళు ఏం చేస్తారండి? 3వ వచనము, తన నోరు కాచుకొనివాడు తను కాపాడును. ఈ అపహాసకులంట వాళ్ళు ఏం చేస్తారు? చెవులు మూసుకొని ఉంటారు. వాడు గద్దింపుకు లోబడ్డాడు, వాడు చెవులు మూచుకొని ఉంటాడు కావండి. కానీ ఇదేంటంటే ఇక్కడ ఏం చూస్తున్నామండి? వాడు నోటి ఫలం చేత మేలు అనుభవించిన మంచివాడు, తన నోరు కాచుకొని వాడు తను కాపాడును. మాటలు, ఈ విషయం మనం చూసాం 2 వారాల కింద చూసాం. మన మాటలు, పోయిన వారం చూసాం అబద్ధాలు. మన నోరును కాపాడుకోవాలి. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? వాళ్ళు చెవులు మూసుకుంటారు. ఇంకేం చేస్తారండి? 3వ వచనం కింది భాగంలో, ఊరక గనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకోండి. అనవసరమైన మాట. వాళ్ళు చెవులు మూసుకుంటారు, మాట్లాడతారు. వాళ్ళకి ఏం చెప్పొద్దు, మాకు అంతా తెలుసు అంటారు, మాకు అన్నీ తెలుసు, మాకేం చెప్పని అవసరం లేదంటారు. కానీ వాళ్ళ మట్టుకు ఎప్పుడు మాట్లాడుతుంటారు.
వాళ్ళు మటుకు ఎప్పుడు మాట్లాడుతుంటారు. వాడు ఏమవుతాడండి, అలాంటి వారి జీవితం ఏమవుతుందండి? ఏమని రాశాడు ఇక్కడ వాడు నాశనము తెచ్చుకొనడు. మన తెలుగు సాగు నీ గుంత నువ్వు దోకున్న పోరా అంటారు, నీ గుంత నువ్వు దోకున్న పోరా అంటారు. నీ మాట అందుకనే ఇంగ్లీష్ వాడు ఓ బి కేర్ఫుల్ లిటిల్ టంగ్ వాట్ యు స్పీక్, ఓ బి కేర్ఫుల్ లిటిల్ టంగ్ వాట్ యు స్పీక్, ఫర్ ద ఫాదర్ అప్ అబవ్ సిట్టింగ్ డౌన్ ఇన్ హెవెన్ లుకింగ్ డౌన్ అపాన్ యూ వాచింగ్ ఓవర్ యూ. ఓ బి కేర్ఫుల్ లిటిల్ టంగ్ వాట్ యు. ఓ నాలుక, చిన్న నాలుక, నువ్వేం చేస్తున్నావు జాగ్రత్తగా ఉండు. తండ్రి పరలోకంలో కూర్చొని నిన్ను చూస్తూ ఉంటున్నాడు, నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు. ఓ చిన్న నాలుక, నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఊరకనక ఉండు మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనని ఇక్కడ చూస్తుంటున్నాం. అంతేకాదు ఇక్కడ 4వ వచనానికి వచ్చేసరికి ఏమంటారండి, సోమరి ఆశపడును కానీ వారికి ప్రాణంకి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారికి ప్రాణం పుష్టిగా నుండును. వీరికి ఈ సోమరి అనే వారికి, ఈ మాకర్స్కి ఏముంటుందండి, వారికి ఆశలనే చాలా ఉంటాయి కానీ వానికి ఏమీ దొరకదంటున్నారు. ప్రియులారా, ఈ యొక్క వ్యక్తిగత జీవితము, కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతుంటున్నారు. మన జీవితంలో నిజంగా మనం ఏ పునాది వేసుకుంటున్నాము అది చాలా ఇంపార్టెంట్. ఏ పునాది వేసుకుంటున్నాము, మనం చేసే ప్రతి పని కూడా ప్రతిరోజు మన పునాది మనం వేసుకుంటున్నాం. మన పునాది మనం వేసుకుంటున్నాం. ఆరోగ్య విషయంలో కానీ ప్రతిరోజు నువ్వు శ్రద్ధగా ఉండి కేర్ఫుల్గా తిని లేకుంటే జాగ్రత్తగా ఉన్నట్టయితే నీ పునాది నువ్వు వేసుకుంటున్నావు. నీకు దేవుడు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా పనిచేసి నమ్మకంగా మీ యొక్క అధికారులకు విధేయులుగా ఉన్నప్పుడు నీ పునాది నువ్వు భవిష్యత్తుకు పునాది నువ్వు వేసుకుంటున్నావు. దేవుని సంఘంలో బాలుడుగా ఉన్నప్పుడు నువ్వు సండే స్కూల్కి రెగ్యులర్గా వచ్చి దేవుని మాటలు విని, నువ్వు యవనస్తుడిగా దేవుని మాటలు వింటూ దేవుళ్ళో నువ్వు నడిచినట్టయితే నీ పునాది, ఆత్మీయ పునాది నువ్వు వేసుకుంటున్నావు. వీడొచ్చి నిలబడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కాదు, నీ పునాది ఎక్కడా? 52 వారాల్లో సండే స్కూల్లో నువ్వు 3 వారాల్లో వచ్చి 40-50 వారాలు వచ్చిన వారితోటి వాదిస్తే నువ్వు మూర్ఖుడివా, వాళ్ళు మూర్ఖులా? ఎవరు మూర్ఖులు? ఎవరు? మీ బిడ్డలు శ్రద్ధగా రాకోకుండా దేవుని మందిరానికి, దేవుని యొక్క కార్యక్రమ పాల్పంపులు పొందకుండా నువ్వు అక్టోబర్ నెలలో వచ్చి మీ పిల్లల విషయంలో నువ్వు వాదిస్తే ఎవరు మూర్ఖులు? ఆ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలి. పునాది, దేవుడి పునాది చాలా ఇంపార్టెంట్ అండి. నీ పునాది నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు? నువ్వు క్రీస్తు అనే బండపైన నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? యేసుక్రీస్తు అనే బండపైన నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? లేకుంటే ఇసుక పైన కడుతున్నా? ఇద్దరు ఒకే పని చేశారా? ఆ యొక్క వాక్య భాగం లేదండి. ఇద్దరు పని చేస్తుంటున్నారు. ఎవరు? ఇద్దరు బిజీగా ఉన్నారు. ఒకరేమి ఇంట్లో పండుకోలేదు, వాడు కడుతున్నాడు, వీడు కడుతున్నాడు. కానీ ఒకటి ప్రయాసము నిలబడ్డది, ఒకటి ప్రయాసము నీళ్ళలో కలిసిపోయింది. మనమందరం కష్టపడుతుంటున్నాం కానీ మన పునాది ఎక్కడ ఉంది? ప్రభువుని అంగీకరించామా? మారు మనసు పొందామా? నువ్వు గుడికి వచ్చిపోయే పునాది పైన కట్టితే నువ్వు ఇసుక పైన కట్టుకుంటున్నావు. నువ్వేదో నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించానంటే నీ పునాది ఇసుక పైన నువ్వు కట్టుకుంటున్నావు. నేనేదో గుడికి డబ్బులు ఇస్తున్నాను కదా, నేను ఊళ్ళో అనంటే నీ పునాది ఇసుక పైన నువ్వు కట్టుకుంటున్నావు. నీ పునాది యేసుప్రభుని కట్టుకోవాలంటే నీ పాప క్షమాపణ ఆయనదు. నువ్వు పాపిని గ్రహించి మారు మనసు పొంది పాప క్షమాపణతో ఆయన పాదాల ఎదుకు వచ్చి మారు మనసుతో కన్నిటితో ఆయన వెతికినట్టయితే, ప్రభువా నేను పాపిని, నశించిన పాపిని, ప్రభువా నాకు ఏ మార్గం లేదు, లోకంలో ఈ నాకు ఏక గమ్యం లేదు, నువ్వే నా ఆధారం అని నువ్వు ఆయన చేసిన త్యాగం కొరకై ఆయన ఎందుకు విశ్వసించి, ఆయన మరణ పునరుత్థానాలను ఎందుకు విశ్వసించి ఆయనను అంగీకరించినట్టయితే నువ్వు రక్షింపబడతావు. ఆ రక్షణ అనుభవం అక్కడి నుంచి నీ పునాది స్టార్ట్ కావాలి. మీరు పునాది ఎక్కడ కట్టుకుంటున్నారు పిల్లరా? ఒకసారి కనిపించండి. ఈ మూర్ఖులైతే, అజ్ఞానులైతే వారు నాశనం వైపే పరిగెత్తు ఉంటున్నారు. వారి చెవులలో నుంచి ఏం పోదు, ఇక్కడ వెళ్ళిపోతుంటుంది.
వారి నోరు ఆగదు. అజ్ఞాన దశలో ఉన్నవారమా, లేదంటే క్రీస్తు అనే బండపైన మనం ఇల్లు కట్టుకున్నవారమా మనం చూసుకోవాలి. ఇక 5-6 వచనాల్లో మనం చూసినట్టయితే క్రియా ప్రతిక్రియ ఇక్కడ చూస్తుంటున్నాం. అంటే ఏంటి క్రియా ప్రతిక్రియ? నీతిమంతుని కళ్ళ మాట అసహ్యము, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. నీతిమంతుడికి కళ్ళ మాట అసహ్యము అంటే ఏంటండి? నీతిమంతులు భక్తిహీనుల గురించి ఇక్కడ రాయబడ్డది. అంటే వాడికి అబద్ధాలు, వాడు మాట్లాడే మాటల్లో వాడికి అబద్ధాలు, అనీతికరమైన జీవితం అంటే వాడికి అసహ్యం అంటున్నాడు నీతిమంతునికి. అదే దయచేసి 8వ అధ్యాయం 13 వచనం చూద్దండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13 వచనం. యెహోవా యందు భయభక్తి కలిగినట చెడుతమనను అసహ్యం. మీరు దేవుని బిడ్డలైనట్టయితే, మీరు దేవుని భయభక్తులను ఉన్నట్టయితే చెడు మార్గమును చెడును జరిగించు వారిని మీరు దూరంగా ఉండాలి, దాన్ని అసహించుకోవాలి. అంటే దాన్ని తృణీకరించాలి, దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. సహవాసమే కావచ్చు, సమాచారమే కావచ్చు, లేదంటే ఒకరొకరు విషయం మాట్లాడేదే కావచ్చు. వాక్యానికి విరోధమైన విషయాలు జరిగినప్పుడు నువ్వు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేదాన్ని నేర్చుకోవాలి. యెహోవా యందు భయభక్తి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే చెడుతనమును అసహించుకుందరు. నిజంగా నువ్వు చెడుతనమును, దేవుని వాక్యానికి విరోధమైన విషయాలను అసహించుకుంటావా, దాన్ని ప్రేమిస్తావా? కొన్నిసార్లు మన ఈ వాక్యం మీద దురద చెవులు ఉంటాయి. ఎప్పుడొకరి గురించి నెగిటివ్గా వినడం మనకి ఇష్టం. ఏమండి, ఒకళ్ళ ఎప్పుడో వేరే వాళ్ళ ఇంటి విషయాలు మనకు అవసరం. చాలా చెవులు నిక్కబొడుచుకొని వింటుంటాం వేరే వాళ్ళ విషయాలను. అవును, అట్లయిందా, ఇంకేమైంది అని నిక్కబొడుచుకొని అడుగుతూ ఉంటాం. మన ఇంటి గుట్టు అయితే ఎవరికి చెప్పం. మన ఇంటి గుట్టు మనదంతా సీక్రెట్ ఉండాలి. తీసుకునే పోలేక సమానం. కానీ వేరే వాళ్ళ విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటాం, వారి గురించి నెగిటివ్గా మాట్లాడతాం, వారి ఆపదల్లో మనము ఆనందిస్తాం. బాగైంది దేవుడు ఎక్కడ, దేవుడిని తీసుకొస్తాం మధ్యలో. దేవుడు గుడ్డాడా, దేవుడు బరోబరు చేసిన వాళ్ళకంటాం. ఏ దేవుడు? బైబిల్ దేవుడు కాదు, నీ దేవుడు ఎవరో ఉంటారు. బైబిల్ ఉన్న దేవుడు ఆయన తెలుసు దేవుని ఏ విధంగా చేయాలనో. నీ దేవుడు ఇచ్చింది అనుకుంటున్నావు వాళ్ళకి శిక్ష కాదు. ఆ శిక్ష ద్వారా అయినా బైబిల్ దేవుడు వారిని వెనక్కి తీసుకొస్తాడు. ఆయన సహవాసంలో మరలా వాళ్ళని కలుపుతాడు. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ. నీ దేవుడు ఏం చెప్తాడు? చూడరా, దేవుడు ఎట్లా చేసిండు, అట్నే కావాలి, నాశనం అయిపోతాడు వాళ్ళ. పిల్లల జాగ్రత్త. యెహోవా యందు భయభక్తి కలుగుట. ఏమండి, చెడుతనమును అసహించుకోవాలి, దాని దూరంగా ఉండడం నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సంఘంలో మనం నేర్చుకోవాలి. పిల్లరా, కొన్నిసార్లు చూసినట్టయితే మన యొక్క జీవితాలలో, మన సంఘాలలో ఉన్న సమస్యలు ఏంటంటే అదే. ఇంకో విషయం దయచేసి 12వ అధ్యాయం 22 వచ్చిన చూద్దామండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధాన్ని గురించి ముందు నేర్చుకున్న పోయిన వారం కూడా చిన్న చిన్న విషయాలకు అబద్ధం ఆడడం జాగ్రత్త. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. ఉద్యోగానికి పోయినప్పుడు నీ యొక్క CV రాసినప్పుడు, నీ బయోడేటా రాసినప్పుడు అబద్ధాలు ఆడొద్దు. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అబద్ధాలు ఆడొద్దు. పోయిన వారం చెప్పాను ఇది. నీ భార్య కాడ అబద్ధాలు ఆడొద్దు, నీ భర్త కాడ అబద్ధాలు ఆడొద్దు, పిల్లల తల్లిదండ్రులు కూడా అబద్ధాలు ఆడొద్దు. అబద్ధం ఆ సమయాన్ని నేను తప్పిస్తుందేమో, కానీ ఒక అబద్ధం కొరకు ఎన్నో అబద్ధాలను వాడాల్సి వస్తుంది. ఒకసారి నిజమని తెలుసుకున్నప్పుడు నువ్వు వారి దృష్టిలో ఏమైపోతావు? దిగజారిపోతావు. వారి దృష్టిలో దిగజారిపోతావు.
ట్రాన్స్పరెంట్ లైఫ్ ఉండాలి. అబద్ధమాడు పెదవులు యెహోవా అయ్యండి అసహ్యము అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియులారా. అందుకనే మన జీవితంలో మనం జాగ్రత్తగా ఉండడము మనం నేర్చుకోవాలి. 5వ నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనులు నిందించుచు అవమానపరచును. భక్తిహీనులు ఎప్పుడు ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ఎప్పుడు ఒకరిని నిందించడమే. ఏమండి వాడు చేస్తూ ఏమవుతాడంట, ఏమండి నిందించుచు అవమానపరుస్తూ ఉంటాడట. జాగ్రత్త. 6వ వచనం మనం విన్నట్లయితే యథార్థవంతుడికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను. యథార్థవంతులకు నీతియే రక్షణ. నీ నీతి నీకు రక్షణగా కవచంగా ఉంటుంది. ఎంత యథార్థంగా ఉంటే నీకు అది మంచిది, అంత మంచిది. కానీ దాని వ్యతిరేకంగా భక్తిహీనుల పాపములు వాడిని చెరిపివేయును, నీతిమంతుణ్ణి వాడిని కాపాడుతుంటుందండి ప్రియులారా. వాని జీవితము వాడిని కాపాడుకుంటూ నడిపిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి దయచేసి. సామెత 2వ అధ్యాయం 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగా ఉండును. నీ నీతి ఆ ప్రభువులో ఉన్నట్టయితే ప్రభువే నిన్ను కాపాడుతాడు, ప్రభువే నిన్ను నడిపిస్తాడు. 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే జ్ఞానము విడవక ఉండినలా అది నిన్ను కాపాడును. జ్ఞానము విడవక ఉండినలా అది నిన్ను కాపాడును. ప్రియులారా, మన జీవితాలను ఒకసారి పరీక్షించుకోవాలి. మనం దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తుంటున్నాం. ఇక 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్టయితే అది ధనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అశాశ్వతమైనటువంటి ధనాన్ని గురించి మాట్లాడుతుంటుంది. ప్రియులారా, 7-8 వచనాల్లో మనం చూసినట్టయితే ధనవంతుడని చెప్పుకొని కొంచెం లేమి కలవాడు కలడు. ఏమండి, ధనవంతుడని చెప్పుకొనొచ్చు లేమి కలవాడు కలడు. పైకి దిఖావట్, మన భాషలు అంటారు కానీ దిఖావట్. వాళ్ళేం కొడితే మేము అది చేస్తాం, వాళ్ళది మనమంతా దిఖావట్టు జీవితం చూపించుకోండి. అది ఏమండి చూపించుకోండి. వీడు ఫెయిల్ అయి ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ 80% 90% స్కోర్ చేసింది, నువ్వు 90% స్కోర్ చేసింది. మా చిన్నమ్మ కొడుకు 95 చేసినట్టు రా అంటాడు. నీ రిజల్ట్ ఏదిరా, నాదంటే ఇడిచిపెట్టలే. నీ చెప్పుకో, నీ ఇష్టం చెప్పుకో, నీ జీతం మీరా. ఓకే, మీకు 1 రూమ్ కిచెన్ ఉందా, మాకు 3 బెడ్రూమ్ ఉంది అని. ఓ నువ్వు ఇది కొన్నావా, నేను అంతకంటే పెద్దది కొన్నాను. దానికి హద్దులనే లేవు. కొంతమంది చూస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడు చెప్పుకుంటున్నాడు, ఎక్స్టర్నల్ థింగ్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పుకొనొచ్చు లేమి కలవాడు కలడు, వాడికి ఏముండదు. కానీ బయటికైతే అటాసంగా ఉంటారు. జాగ్రత్త. దానికి వ్యతిరేకంగా చెప్తూ దరిద్రం అని చెప్పుకోవచ్చు బహుధనము కలవారు, దరిద్రం అని చెప్పుకోవచ్చు బహుధనము కలవారు కూడా కలరు అంటున్నాడు. అవును, అంటే ఇక్కడ ఈ వాక్య భావాలు మనం ఒకటి ఆలోచించాలి. ఈ శరీర విషయాల గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఆత్మీయ విషయాల గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇది ఎగ్జాక్ట్ దాని విషయం చెప్తున్నదని కాదు నేను చెప్పేది. కానీ నువ్వు ఈ లోకంలో ఏమి లేకపోయినా క్రీస్తును కలిగి ఉంటే నువ్వు ధనవంతుడు. ఈ లోకంలో ఏం లేకపోయినా కూడా క్రీస్తును కలిగి ఉంటే ధనవంతుడు. ఇంకా ప్రభు అన్నాడు, నేను ఎప్పుడు ఈ ఇల్లస్ట్రేషన్ చెప్తా కదండి. ఒక ధనవంతుడు, ఒక మంచి పాస్టర్ గారు కొత్తగా ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు, భోజనానికి తీసుకెళ్తానేనంటే సరే తీసుకెళ్ళమని చెప్పాడు పాస్టర్ గారు. ఆ ధనవంతుడు వచ్చినటువంటి విజిటింగ్ పాస్టర్ను ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయన భోజనం చేయడం తర్వాత మా ఫార్మ్ చూపిస్తాను రండి అన్నాడు. ఆయన తీసుకెళ్ళాడు. ఫార్మ్ సెంటర్లో ఒక చోట ఎత్తైన స్థలంలో నిలబడి చెట్టు కింద అన్నాడంట, మీరు ఉత్తర దిక్కుని చూడండి ఎంత ఉందో అన్నాడు. ఎక్కడ పలానా అంతవరకు నాదే అన్నాడంట. అదేవిధంగా దక్షిణ దిక్కు చూపించాడు. ఆయన తూర్పు పడమర దిక్కు చూపించి ఎక్కడి వరకు నువ్వు చూస్తే అదంతా నాదే భూమి, 1000 ఎకరాలని చెప్పాడట. విన్న తర్వాత బోధకుడు అన్నాడంట,
చాలా సంతోషపడి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, వెరీ గుడ్. నేను ఒక ప్రశ్న అడుగుతా, పైకి చూడండి అన్నాడట. మీకు అక్కడెంత ఉంది అన్నాడట. మీకు అక్కడెంత ఉంది అన్నాడట. దానికి జవాబు చెప్పలేక, దాని జవాబు లేదు. ప్రియులారా, అందుకని ప్రభువారు చెప్తూ పరలోకంలో మీ ధనమును సమకూర్చుకోండి అని చెప్పాడు. అక్కడ నష్టపోదు, అక్కడ లాస్ రాదు. అని ఈ షేర్ మార్కెట్ డౌన్ కాదాడ, ఏమండి, నీ బ్యాంక్ ఇంట్రెస్ట్ తక్కువ కాదు, బ్యాంకు క్లోజ్ కాదు నీ డబ్బులు పెట్టుకొని, ఏమండి. అదే చెప్తున్నాడు చూడు, అక్కడ చిమ్మెట కొట్టదు, అపహరింపబడదు, లేకుండా. కాబట్టి ప్రియులారా, మనము ధనవంతులుగా ఉన్నామా? నువ్వు బీదవారే కావచ్చు, బీదవారిగా కనిపడవచ్చు, కానీ క్రీస్తులో ఉన్నట్టయితే నువ్వు ధనవంతులు అని మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈ వాక్యం చూసినట్టయితే కొంతమంది దరిద్రులని చెప్పుకుంటారు, వారు తమ తాము ప్రకటించుకోరు, కానీ వాళ్ళు ఏం చెప్తారు? వారు బహుధనవంతులై ఉంటారు. ఇంతకుముందు ఒక 5-6 నెలల కిందట ఇది చూస్తే ఏమనంటే, వాడు ఒక ఆయన ఒక కారు కొనేదానికి పోయాడు. అంటే ఒక వ్యవసాయకుడు కర్ణాటకలో అట పొలం నుంచి ఇంటికి పోతా కారు చూడని పోయాడు. ధోతి కట్టుకున్నాడు, చిన్న బని వేసుకొని కారు కొన్నాను షాప్ లేకపోతే వాడు నవ్వేంటంట, బిడా ఈ కారు ఎంత అంటే అన్నాడట. ఎంత నీకెందుకు, నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాడట. ఆయన కోపం వచ్చేసింది. వీడేమనుకున్నాడు, వీడెవరో అన్నట్టున్నాడు. ఆయన వెంటనే 4-5 ఫోన్లు చేస్తే 5-6 సంవత్సరాల్లో పైసలు తీసుకొచ్చాను మనిషి, నోట్లు పట్టుకొని వచ్చాను. కౌంటర్ కాడికి పోయిన చెప్పిండ్రు, ఇదిగో ఈ కారు నాకు కావాలి, ఏమిస్తావు? క్యాష్. నీ కార్డు ఉందా? పాన్ నెంబర్ ఉందా? తీసుకో పాన్ నెంబర్ ఇచ్చాడు, డబ్బు తీసుకున్నాడు. ఆయనకు జరిగిన అవమానానికి మహీంద్రా కంపెనీ ఓనరు ఆయనకు సారీ చెప్పిండు. మహీంద్రా కంపెనీ ఓనరు ట్విట్టర్ పైన ఆయనకేం చెప్పాడు? అక్కడ జరిగిన అవమానాన్ని నన్ను క్షమించండి అన్నాడు. ప్రియులారా, కొంతమంది బీదగా కనిపించి కానీ వారు ధనవంతులుగా ఉంటారు. నిజమైన ధనము నేను చెప్తాను ఏంటంటే, అది క్రీస్తులో ఉండడమే, ప్రభువుని కలిగి ఉండడమే అది నిజమైన ధనం అని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సరే, ఇక ముందుకెళ్ళినట్టయితే, ఒకని ప్రాణము అని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తం చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. ఇక్కడేంది మరలా అంటే డబ్బున, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక డబ్బున్న వాడిని ఎవడన్నా కిడ్నాప్ చేశాడు అనుకోండి, వాడేం చేస్తాడు? ఆడేవాడు చెప్తాడు, నీకు పెళ్లి వేద్దాం అంటాడు, 1 కోటి రూపాయలు పంపిరా అంటాడు. వాడికి ఆ డబ్బు ఉంది కాబట్టి ఎట్నో ఒక డబ్బులు ఇచ్చి వాడి ప్రాణాలను రక్షించుకుంటాడు. కానీ బీదోడి దగ్గర ఏం లేదు, వాడి దగ్గరికి వచ్చేటోడు కూడా ఉన్నాడు. ఒకసారి ఒకడు అటాక్ చేసిన దానికి వచ్చాడట, రోడ్డు పైన ఒకడు ఉంటే అట గన్ను పెట్టి చూసిండట, పైసలు ఏమన్నాడంట. వాడు ఏం చేసిండట, పక్క షర్ట్ తీసిండట, కింద పడేసిండు, వేసుకున్న ప్యాంట్ ఇప్పిండు, జేబులు ఖాళీ చేసి ప్యాంట్ కిందకి చేసేసిండు. లేవు ఆడు చూసానట, ఏం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అన్నట, నాకు అక్కడ ఏం లేదన్నట. వాడి తల కొట్టుకొని వాడిని జేబులు తీసుకొని పైసలు తీసి వీ జేబులు పెట్టి వెళ్ళిపోయిందంట వాడు. అది బీదవాని స్థితి. బీదోడి దగ్గర ఏమన్నా కొన్నిసార్లు అంటారు కదండి, నన్ను కొట్టినా కూడా నాకు అక్కడ ఒక పైసా నీకు దొరకదంటారు కదా, అది ఇక్కడ చెప్పేది. ఏమంటున్నా అంటే ఇక్కడ ఒకరి దరిద్రుడు బెదిరింపి మాటలు నేను చంపుతారా పైసలు లేకపోతే వానికి ఏమైనా ఏం ఫరకపడదు. అంతకుముందే ధనవంతులు సంపొందురా అంటే 1 లక్ష రూపాయలు అంటే వాడు ఇచ్చేదానికి 200 వాడుకుంటుంది అని చెప్పేసి. ప్రియులారా, దాని విషయంలో చూసినట్టయితే కింది వచ్చినాక వెళ్దామండి. కింద నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ప్రియులారా, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. ఈ వెలుగు, ఈ యొక్క దీపం అనేది బైబిల్ గ్రంథంలో అనేక సార్లు వాడబడి. దయచేసి 6వ అధ్యాయం 23 వచ్చిన చూద్దామండి. 6వ అధ్యాయం 23 వచ్చినాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను పుట్టును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఈ దేవుని మాటలు, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, ఆయన ఉపదేశములు వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
ప్రియులారా, ఎవరైనా వాక్యానుసారంగా గద్దించినప్పుడు నీ మేలు కొరకే, నీ కుటుంబంలో నీ భార్యను బాగా చూసుకుంటే లేదన్నా గద్దిస్తే నీ మేలు కొరకే. అమ్మా, నీ భర్తకు నువ్వు విధేయురాలుగా ఉండటం లేదు, నువ్వు ఇల్లు బాగా చూసుకో, చక్కగా సంసారం చూసుకో అని చెప్తే అది నీ మేలు కొరకే, నీ మేలు కొరకే. యవనస్తులు దేవుని యందు నమ్మకంగా నడచండి, ఈ యొక్క పనికిరాని విధవలతో మీరు తిరగొద్దంటే అది మీ మేలు కొరకే. ప్రియులారా, ఇవి దేవుని మాటలు నీ జీవితంలో నీకు వెలుగుగా ఉన్నాయి, నీ త్రోవకు వెలుగుగా, నీ పాదములకు ఒక ద్వీపంగా దేవుని మాటలు ఉన్నాయని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. అందుకనే దయచేసి 20వ అధ్యాయం 20 వచనం చూద్దాం. సామెతలు 20 చూడండి దయచేసి. నన్న తండ్రి అయినను తల్లినైనను దీక్షించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కొంతమంది ఉన్నారు ఈ సంతానం వారు, ఎందుకన్నారు నన్ను, ఎందుకన్నారు నన్ను, ఎందుకు పైసలు, ఎందుకు చేయవు ఇది ఇవ్వకపోతే, ఎందుకన్నారు నన్ను, నాకు అవసరాలు తీర్చకపోతే. వీళ్ళారా, జాగ్రత్త సుమి, వాడి దీపము కారు చీకటిలో ఆరిపోను. జాగ్రత్త. నీ తల్లిదండ్రులకు విద్యలుగా ఉండాలి. తల్లిదండ్రులు అనుకుంటారు వాడేం మారుతాడు అంటాడు. దేవుడు మార్చాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని దేవుని మాటలు వినకపోయినట్టయితే వాడు మారతాడన్నది అది కళ్ళ. ఈ లోకంలో తిరిగి లోక జ్ఞానం ఉన్నంత మాత్రమే మనిషి రక్షణ రాదు. రక్షణ అనేది కేవలం దేవుని వాక్యం ద్వారానే, దేవుని సువార్త ద్వారానే మనిషికి రక్షణ కలుగుతుంది, కానీ వేరే ఏ మార్గం లేదు మనిషికి రక్షణ పొందడానికి. జాగ్రత్త. వాడి దీపము కారు చీకటిలో ఆరిపోనంటున్నది. మీ దీపము వెలుగుతుందా? కారు చీకటిలో అది ఆరిపోతుంది. ఒకసారి నువ్వు ఏం చేయాలంటే నీ హృదయాన్ని పరీక్షించాలి. 21వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. వీళ్ళారా, అహంకార దృష్టి, గర్వ హృదయము, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. జాగ్రత్త. మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటున్నామో చూడాలి. దయచేసి యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాలు చూద్దాం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాలు మనం చూద్దాం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, చాలండి. భక్తిహీనుల యొక్క దీపం ఆర్పివేయడం, దీని అర్థం ఏంటండి? భక్తిహీనుల దీపం ఆర్పివేయడం అంటే మనం రిలయన్స్ ఎనర్జీ వల్ల లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి నీకు ఫీజు తీసిస్తున్నారా? ఇది అర్థం ఏంటి? బిల్లు కట్టకపోతే వచ్చి ఫీజు పెరుక్కొని పోతారు కదా, అదే ఇక్కడ చెప్పేది. దీపం ఆరిపోతుందంటే కాదు. దాని అర్థం ఏంటి ఇక్కడ ఉన్నదంటే, నీ జీవితం నువ్వు భక్తిహీనుడు అంటే త్వరగా పైకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవుడిచ్చినటువంటి ఒక జీవితంలో, ఆయులో దేవునికి విధేయులుగా ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం అని చూస్తున్నాం. ఇక్కడ వారు అగ్నిజ్వాలలు ప్రవేశింపకపోవును, వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి ఎదున దీపం ఆరిపోవును. వారి గుడారంలో అంధకారం అవుతుంది, వారి జీవితంలో అంధకారమే. ఆ జీవితంలో సంతోషం లేదు, ఎందుకంటే క్రీస్తు లేని జీవితము చీకటిలో ఉన్నటువంటి యొక్క జీవితం. క్రీస్తుని కలిగిన 10వ వచనం మనం చూద్దాం దయచేసి. 10వ వచనం చూద్దాం. గర్వము వల్ల జగడమే ఆలోచన మీద జ్ఞానం, గర్వము వలన జగడమే పుట్టును. ప్రియులారా, జాగ్రత్త. గర్వం వలన జగడమే పుట్టునండి. మూల భాషలో దీన్ని ఈ యొక్క మనకు జడోన్ అంటారు. జడోన్ అంటే దాని మూల భాషలో జిద్ అంటారు, జిద్ది ఆద్మీ అంటారు కదా, అది చెప్పేది ఇక్కడ. ప్రైడ్, అహంకారం. దాని విషయం మనం ఇంకోసారి నేర్చుకుందాం, ప్రైడ్ గురించి. ఈ వాక్య భాగంలో ఇక్కడ వీని ద్వారా ఏమవుతుందంటే అండి, జగడములు వస్తాయి. గర్వం, నాకెవరు చెప్పొద్దు, నా ఇష్టం చేసేవారికి అక్కడ జగడములు వస్తాయి. కానీ ఎవరైతే వింటారో, మాట వినేవారు ఉంటారో, ఏమండి, ఆలోచన వినుమానికి జ్ఞానము
వినాలి మాట, మంచి మాటలు వినాలి. అంతా తెలుసని గర్వించి పరిగెత్తదు. నీ చెవిని తెలుసుకొని దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. నా అనుభవం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అది రాసినట్టయితే మనం దాని ప్రకారం మనం నడుచుకుంటున్నామా అనే విషయాన్ని గురించి మనం చివరిగా 11వ వచనం చేసి ముగించేసుకుందామండి ఈరోజు కొరకు. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టం చేసి కూర్చున్నాడు ఆస్తి వృద్ధి చేసుకున్నాడు. మోసం చేత ధనం సంపాదించడం, ప్రియులారా జాగ్రత్త. ఇక్కడ మోసం అంటే ఏంటంటే 10వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, నీతి మన నుండి రక్షించును. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, లాభకరం కాదు అంటున్నారు ప్రియులారా. మనం 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 22వ వచనంలో, మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్త చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకై ఉంచబడును అని ఉంటుందండి ప్రియులారా. మన జీవితాల్లో నిజంగా మన జీవితం దేని కొరకు మనం ప్రయాసపడుతుంటున్నాం, అది చాలా ప్రాముఖ్యమైనదండి. అది చాలా అందుకనే దయచేసి 23వ అధ్యాయము సామెతల గ్రంథము 4-5 వచనాలు చూడండి. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోవున్నట్లు అది ఎగిరిపోవును. ఏంటండి, ఏంది ఎగిరిపోతుంది అంటండి? నీ దగ్గర నువ్వు కూర్చుకున్న డబ్బు అంటే పని చేయొద్దు అంటున్నాడు దేవుడు. లేదు, ఈ వాక్యం అని ఎప్పుడు చూడలేదు. పని చేయొద్దు, సోమరిగా ఉండమని చెప్పలేదు, కానీ కష్టపడ్డాడు. నీ దృష్టి ఎక్కడ ఉంది? నీ దృష్టి ఎక్కడ ఉంది? ఈ సందర్భంలో నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నీకు 10 రూపాయలు ఎక్కువ వస్తామని ఆదివారం వదిలిపెట్టి బయటికి వెళ్తే ఆ డబ్బు ఉండదని చెప్తున్నాను. దేవుని సహవాసం వదిలేసి ఎక్కడో వెళ్ళిపోయి లేకోకుండా దేవుని సహవాసం లేదు, దేవుని ప్రార్థన లేదు, దేవుని సంఘం లేదు, లేకుండా ఎక్కడో డబ్బు కొరకై పరిగెత్తితే నీ యొక్క జీవితంలో నువ్వు సంపాదించింది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందని చెప్తాను. మీరు దేవునితో ఏ విధంగా సాహసం చేస్తుంటున్నారు? దేవుని విధేయులు ఉన్నారా? మొట్టమొదటి రక్షింపబడ్డారా? రక్షింపబడినైతే ఆయన విధేయులుగా జీవిస్తుంటున్నారా? కొంతమందికి ఏంటంటే వారి విద్య గుడికి రాకున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు, బయట మటుకు వాళ్ళకు అన్నీ కావాలి. ఆదివారం వస్తే డాన్స్ క్లాసులు, ఆదివారం వస్తే సింగింగ్ క్లాసులు, ఆదివారం వస్తే టైకాండో, ఆదివారం వస్తే కరాటే, ఆదివారం వస్తే ఇంకా 8-9 పద్ధతులు, ఆదివారం వస్తే ట్యూషన్లు. దేవుడు లేడు. ఎందుకు? వాడిని ఇంజనీర్ చేయాలనుకుంటున్నారు, వాడిని డాక్టర్ చదివించాలనుకుంటున్నారు. దేవుడు జ్ఞానం అవసరం లేదు వాడికి, వాడు ఏది కావాలనుకుంటున్నాడు. అలాగూ డాక్టర్లై తాగుబోతులు నశించిన వారు ఉన్నారు. దేవుడికి నమ్మకంగా జీవించి డాక్టర్ కాకపోయినా కూడా వారు నమ్మకంగా జీవించి ఆయన కొరకు ఆయన సాక్షులుగా మంచి యొక్క ఆస్తికర్తలుగా ఉన్నవారు చాలామంది దేవునిలో ఉన్నారు. వీళ్ళరా మీ యొక్క హృదయం ఎక్కడున్నది? ఆ ధనం ఆస్తిని కూర్చుకోవాలనుకుంటున్నావా? ఆ ఆస్తి నీకు సమాధానం ఇవ్వదు, ఆ ఆస్తి నీకు నిద్రని ఇవ్వదు, ఆ ఆస్తి నీకు ఆరోగ్యం ఇవ్వదు, ఆ ఆస్తి నీ యొక్క హృదయాన్ని, ఆగిపోయే హృదయాన్ని మెలకువ చేయలేదు, ఆ ఆస్తిని డెడ్ అయిన బ్రెయిన్ను దాన్ని మళ్ళీ రివైవ్ చేయలేదు. అంతే, తథాస్తు అంటారు, ఫినిష్, దట్స్ ఇట్. అది రెక్కల్ని కట్టుకొని ఎగిరిపోను. దుష్టులు సంపాదనము నీతిమంతులు అనుభవిస్తారని చూశాను. ప్రియులారా, మన హృదయం ఎక్కడుందో ఈరోజు పరీక్షించుకుందాం. నువ్వు ప్రభుని అంగీకరించి నువ్వు ఆయన కొరకు జీవిస్తుంటున్నావా? అదే నీ గొప్ప ఆస్తి. ఎందుకంటే ఈ లోకంలో కూడా ఒకరోజు గతించిపోవును అన్నాడు. ఈ మాటలు ఎప్పుడుగా గతించిపోవు. నేను చెప్పొచ్చు మాటలు, నేను వెళ్ళిపోవచ్చు, నువ్వు వినొచ్చు, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ మాటలు తరతరాలుగా ఇది ఆ విధంగానే ఆ విధంగా నిలబడు. చంద్రశేఖర్ పాస్టర్ చెప్పినా నువ్వు పిడ చెవిని పెట్టవచ్చు. నీకు తెలుసని నువ్వు కూర్చున్నా, నాకు తెలుసని కూర్చున్నా నీ ఇక్కడ కూర్చోవచ్చు, కానీ ఈ యొక్క సత్యం అనేది నీలో లేకపోయినట్టయితే నీ జీవితం వ్యర్థం. నీ జీవితంలో సమాధానం ఉన్నదా?
దేవుని నమ్మకంగా ఉన్నారా? ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రార్థన లేకుండా ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. కుటుంబ ప్రార్థనలో సడన్ గడపండి. దానికంటే ఎక్కువ బిజీ అవసరం లేదు. అందరు బిజీ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి, లేదంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి, లేదంటే బంద్ చేసి పెట్టండి అక్కడ పక్కన. మీరు చెప్పే మాకేం అర్థమవుతలేవు సార్ సైలెంట్ మోడ్ ఏరోప్లేన్ మోడ్ అంటే, దాన్ని ఆఫ్ చేసి పెట్టి, ఆఫ్ తెలుసు కదా, ఆఫ్ చేయడం తెలుసు కదా, ఆఫ్ చేసి పెట్టండి. ఫోను ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు దేవుని కొరకు గడపండి. ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థనలో గడపండి. సంఘ సాహసంలో గడపండి. కోవిడ్ వచ్చినప్పుడైతే 50-53 మంది వచ్చేవారు సాయంత్రం బైబిల్ స్టడీస్కు. మాకెంతో సంతోషం, 50 మంది. ఇప్పుడు 20 మంది 25 మంది రావడం. ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు కోవిడ్. మళ్ళీ ఇంకో కోవిడ్ తీసుకురావాలి దేవుడు. ఆయన తెలుసు నెక్స్ట్ కోవిడ్ ఎప్పుడు తీసుకురావాలన్నాం. అలాంటి కోవిడ్ లేకుండా నీ జీవితంలో కోవిడ్ తీసుకొస్తాడేమో మనకు తెలియదు. టైం లేదు. ఇప్పుడు చాలా బిజీ అయిపోయాను మీరంతా. దేవుని కొరకు టైం తీసుకోండి. మీ పిల్లలను శ్రద్ధ వహించండి. పిల్లల పట్ల వాళ్ళు గాడిదల వల్ల పెంచొద్దు. దేవుని క్రమంలో దేవుని భక్తిలో పెంచడం నేర్చుకోండి. వారు తప్పు చేసినప్పుడు గద్దించండి. వారి పెద్దలకు మర్యాద నేర్పించండి. ఇవన్నీ మనము దేవుని యొక్క వాక్య విధేయులు నడిచినప్పుడు ఈ అలవాట్లను మనము ఈ విధంగా కొనసాగించగలం. ప్రియులారా, మన జీవితాలు, మన కుటుంబాలు, ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు చూసినా మనకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి మన కుటుంబాలు, మన బాధ్యతలను దేని మహిమార్థమే మనం నిర్వహించి ఈ లోకం నుంచి వెళ్ళడం దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాలు కొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మీ వాక్యం తను విని పెడచేయను పెట్టకుండా ప్రభా మేము మీ అందుకు సహాయం తెచ్చామని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.